మా ప్రాంతానికి అర్జున్ అనే వ్యక్తి వచ్చాడు, సినిమా యాక్టర్ అర్జున్. ఆ అర్జున్ వచ్చినప్పుడు అతనితో మాట్లాడము, తర్వాత నేను కూడా ఆ ప్రాంతంలో ఉన్న సినిమా యాక్టర్తో కలవడం ఇలాగా జరుగుతూ వచ్చాయి. నా 4th ఇయర్ వచ్చింది. 4th ఇయర్ అప్పుడు హృదయంలో మనశ్శాంతి లేదు. ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చుకునేవాడిని కానీ హృదయంలో నెమ్మది లేదు. అబద్ధం చెప్పి తెప్పించుకునేవాడిని. స్కూల్ కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. చాలా రెబల్గా ఉండేవాడిని. చాలా నన్ను చూస్తేనే టీచర్లు కూడా భయపడేవారు. అలాగ నా ఎదురు తిరిగి మాట్లాడేవారు. అలాగున్న పరిస్థితుల్లో 2011వ సంవత్సరమున ఒక పాట వింటా ఉన్నాను నా సెల్ ఫోన్. ఒక పాట వింటూ ఉన్నప్పుడు ఆ పాటలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ మాట అంటే, అందరూ వదిలిపెట్టేసారు అప్పటికే ఇంటి దగ్గర నుంచి సరిగా ఫోన్లు లేవు. ఎందుకంటే నేను చేసే పరిస్థితులు బట్టి ఎగ్జామ్స్ సరిగా రాయట్లేదని, అలాగే ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు, టీచర్స్ పట్టించుకోవట్లా, తర్వాత స్కూల్స్ కాలేజీలో వార్డెన్లోకి నన్ను హాస్టల్లోకి రానివ్వట్లేదు. ఇలా జరిగినప్పుడు బయటే ఉండేవారు. ఆ సమయంలో ఒక పాట నన్ను మారుస్తూ వచ్చింది. ఆ 2011 సంవత్సరంలోనే, అది 8వ నెల అనుకుంటాను. చిరకాల స్నేహం ఇదే నా స్నేహం, బంధువులు విడిచిన పాట టైం అయిపోద్ది కాబట్టి పాడట్లేదు. ఆ పాట నన్ను మారుస్తూ వచ్చింది, నన్ను కదిలిస్తూ వచ్చింది. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. ఈ పాట నన్ను మార్చి ఆ సమయంలో తీర్మానం చేసుకోవడం, ప్రభువా క్షమించండి, మన్నించండి. ఆ రాత్రి కాలమే నేను నన్నెవరు ప్రేమించట్లా, నాతో ఎవరు మాట్లాడలేదని నేను కూడా ఏదో సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చి, నేనున్నా భయపడను, నేనున్నా నీకు సహాయం చేస్తాను దేవుడు మాట్లాడడం. అలాగే ఉండడం జరుగుతూ వచ్చిన తర్వాత మార్కాపురం రావడం. మార్కాపురంలో దేవుడు డిసెంబర్ 25వ తారీఖున 2011వ సంవత్సరంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు ఎదుట నిలిచి ఉన్నాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినేలా నేను అతనిలోకి వచ్చేది, ఇంటి లోపలికి వచ్చి భోజనము చేసేదను, తలుపు తీసిన ఎడలా నేను వచ్చి భోజనం చేస్తాను. నేను మాట్లాడుతున్న మాట నన్ను కదిలించింది. ఆ తర్వాత తీర్మానం చేసుకున్నాను, ప్రభా నా హృదయం ఎక్కడండి, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి అని దేవుడు అడిగిన తర్వాత దేవుడు పూర్తిగా మారుస్తూ వచ్చాడు. ప్రతి అబద్ధాలు, దొంగతనాలు, ఈ సినిమాలు, ఫ్రెండ్స్తో వెళ్ళడము, బయటకు వెళ్ళడము, ఈ ఫ్రెండ్షిప్ అంతా కట్ చేశారు పూర్తిగా. మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ను కట్ చేస్తామో అప్పుడు మనం బాగుపడతాం. చెడు స్నేహితులను పట్టించుకొని దేవుని కూడా పట్టించుకుంటే మనం బాగుపడలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాడ్ ఫ్రెండ్స్ని కట్ చేశాను. అప్పుడు నా జీవితం బాగైపోయింది. 2012లో కోర్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్లో ఎమర్జెన్సీ టెక్నీషియన్గా, డాక్టర్గా అక్కడ ఆ ప్రాంతాల పరిచయం అక్కడ చేయడానికి తీర్మానం తీసుకున్నాం. అలాగే ఎంఎస్సి న్యూట్రిషన్ చేయడానికి తీర్మానం తీసుకున్నాం, ఎంఎస్సి న్యూట్రిషన్. ఆ తర్వాత ఇక పిహెచ్డి కూడా ఎంట్రన్స్ కూడా రాసాము. రాసిన తర్వాత ఇక సేవకు పిలుస్తున్నాడు దేవుడు. 2014వ సంవత్సరం 2014లో దేవుడు సేవకు పిలుస్తున్నప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు సేవకు రావడానికి. ప్రభా సేవకు చేయలేను, కానీ నేను ఫారెన్ వెళ్ళిపోయి అక్కడే డబ్బు సంపాదించి అక్కడే నేనుండి నీ కొరకు ఏదైనా చేస్తాను ప్రభా అంటే, నీ ధనము నాకు ఇంపార్టెంట్ కాదు, నీవు నా సేవకు రావాలని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు అమ్మ నాన్నకు చెప్పాను, మా ఇది పరిస్థితి, నాన్న ఇది పరిస్థితి అంటే వారు అన్నారు, సరే నేను అప్పుడే సేవకు పిలుచుకున్నాము, అప్పుడే మేము నిర్ణయం చేసుకున్నాము, కాబట్టి సరే నీకేది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్తూ వచ్చారు. ఆ తర్వాత దేవుని యొక్క కోరిక మేరకు 2014లో మ్యారేజ్ అయింది. 2014లోనే సేవ తెనాల్లో మేము మొట్టమొదటిగా సేవకు అక్కడ వెళ్ళాము. అక్కడ కొద్ది నెలలు ఉన్నాము. అక్కడ నుంచి మరలా డానియల్ అన్న పీలేరు ప్రాంతానికి రావడానికి దేవుడు ద్వారం తెలుస్తూ వచ్చాడు. ఇదంతా పెద్ద సమయం కాబట్టి చెప్పట్లేదు, కొద్ది నిమిషాలు ముగించాను. అక్కడ పీలేరుకి వచ్చిన తర్వాత పీలేరులో కూడా ఒక సంఘం ఉందయ్యా, 3 సంఘాలు ఉన్నాయి, నువ్వు చూడాలి అని చెప్తే, లేదన్నా ప్రార్థన చేస్తాను, ఏ సంఘం వస్తే అది అని చెప్పాను. అక్కడ ఒక మారుమూల ప్రాంతము, పుంగనూరు దగ్గర సోమల అనే ప్రాంతం ఉంది, బెతస్తా అనే చర్చి. ఆ బెతస్తా అనే ప్రార్థన మందిరానికి దేవుడు చూపించాడు. అక్కడికి
వెళ్ళు అని మాట్లాడుతూ వచ్చాడు. కొంచెం పెద్ద సంఘాలు చూపించాడు, మంచిగా ఉండే సంఘాలు. కానీ అక్కడ మాత్రం కేవలం 10 మంది మాత్రమే వస్తారు. బెతస్దా అనే ప్రాంతం కేవలం 10 మందే వస్తారు. దేవుడేమో అక్కడికి వెళ్ళమన్నాడు. ఏం చేయాలి అర్థం కదా, బాత్రూమ్ సరిగా లేదు, అప్పుడే పెళ్ళి అయిపోయింది, మేము మంచిగా జాబ్ చేసి మంచిగా రాయల్గా ఉన్న వ్యక్తులము అక్కడికి డైరెక్ట్గా వెళ్ళగానే ఏం చేయాలో అర్థం కాదు. కానీ ప్రభు కృప ద్వారా స్టోర్ బియ్యం తినడము, అలాగే ఉన్నదో లేదో తినడము, కొన్ని సందర్భాల్లో అన్నవాళ్ళు సహాయం చేయడము, కొన్ని సందర్భాల్లో అమ్మవాళ్ళు సహాయం చేయడం ఇంటి దగ్గర నుంచి ఇలా జరుగుతూ వచ్చింది. కానీ సేవను మాత్రం విడిచి వెళ్ళాల. అలా నిలబడ్డాం. దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపు మేరకు 10 మంది ఉన్న సంఘాన్ని ఆ సంవత్సరంలో 40-50 మంది చేయడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అక్కడ మందిరం కట్టడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చి కొంచెం కడుతూ వచ్చినాం. ఆ తర్వాత దేవుడు పిలుపు మేరకు మరలా ఒంటరిగా సేవ చేయడానికి అదే ప్రాంతంలో సోమల అనే ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ సేవ చేయడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. అక్కడ కూడా ఎవరు తెలియదు, మా ఏ వ్యక్తి తెలియదు, ఏ మనిషి తెలియదు, సపోర్ట్ లేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారా అక్కడ నిలబడ్డము. అక్కడ కూడా సంవత్సరంలోనే దేవుడు బలమైన పరిచయం జరిగించాడు. దాదాపు 40-50 మంది ప్రజలు వచ్చేవారు సంవత్సరంలోనే. ప్రతి ఒక్కరిని దర్శించేవారు. ప్రతి ఇంటిని, పొలంలో వెళ్తున్న మేము సువార్త చేసుకుని వెళ్తూ ఉంటే ఆ బండి ఉంటుంది. ఆ బండిలో చిన్న పిల్లోడిని వేసుకుని వెళ్తూ ఉంటే 11-12 ఏళ్ళు రావడానికి 11 రాత్రులు 11-12 వరకు సేవ చేసాం అక్కడ. అలాగన ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. మరలా అక్కడి నుంచి దేవుడు మా నాన్నగారు అమ్మగారు మార్కాపురం ప్రాంతంలో ఇక్కడ పరిస్థితులు బాగలేదు, ఇక్కడ పరిచర్య బాగలేదు, ఇక్కడ సరైన విధంగా లేదు, నువ్వు రావాలని చెప్తే అక్కడి నుంచి మరలా మార్కాపురం వెళ్ళడం. అక్కడ మార్కాపురంకి వెళ్ళిన తర్వాత మార్కాపురంలో సేవ ప్రారంభించడం. ఆ మార్కాపురంలో సేవ ప్రారంభించి ఇప్పటికీ అక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనకు అక్కడ 3 సంఘాలు ఉన్నాయి. మార్కాపురంలో ఒకటి, పెద్దారవీడులో ఒకటి, సిద్ధినారాయణపల్లి, చెల్లపల్లిలో ఒకటి. కాబట్టి 3 సంఘాలలో అక్కడ పరిచయం జరుగుతూ ఉంది. దేవుడు ఘనమైన కార్యం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న ప్రజలకు ఎన్నో విషయాలు చెప్పాలని, లోకంలో ఉన్న ప్రజలు అలాగే క్రైస్తవులకు క్రొత్త విషయాలు తెలియదు కాబట్టి, క్రొత్త విషయాలు తెలియచేయాలి కాబట్టి కష్టమైన భారమైన ఈ యూట్యూబ్ పరిచర్య, ఫేస్బుక్ పరిచర్యలో అనేక మందికి లోకంలో జరుగుతున్న సంఘటన తీసుకుని వాక్యానుసారంగా ప్రభు బోధించే కృపను కూడా అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలా ఈ విధముగా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. మేము పీలేరులో ఉన్నప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు మమ్మల్ని ప్రేమించారు. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ మన రాయచోటి జోసఫ్ అన్న కూడా చాలా సందర్భాలు మా దగ్గర రావడము, కొన్ని సందర్భాలు మాకు లేకపోయినప్పుడు ఆయన సహాయం చేయడము. ఈ విధంగా డానియల్ కావచ్చు, కలకడ అన్న వసంతన్న కావచ్చు, అందరితో బాగా పరిచయం. ఈ సమయంలో నేను తిరుపతి ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళని చూసి ప్రార్థన చేసి రావడానికి ఈ దారిలో వస్తూ ఉంటే అన్నోళ్ళు రండి, ఈరోజు ఇక్కడ ప్రతిష్ఠిత కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా మీరు రావాలంటే అన్న టైం అయిపోద్ది అన్న, రేపు పరిచయం ఏంటంటే లేదు వెళ్ళాలా అని చెప్తూ వచ్చారు. అందుకని మీ యొక్క ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ వచ్చింది కాబట్టి రావడానికి, ఈ చిన్న సాక్ష్యాన్ని చెప్పడానికి కూడా ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. మా కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మాకు 2 పిల్లలు. నా పేరు వరప్రసాద్. మీకు యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ వరప్రసాద్ అని ఉంటుంది, మీరు చూడొచ్చు. ప్రతి కొత్త విషయాన్ని, ప్రతి ఒక్క వాక్యము, అనేక విషయాలను తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చిన్నపిల్లలకు ప్రార్థన చేయండి. అలాగే మా భార్య గురించి, అలాగే మా అమ్మగారి గురించి. ఈ మధ్య కాలంలోనే మా నాన్నగారు మరణించారు. ఆయన చాలా సేవ చేశాడు. దాదాపుగా ఆయన 14 సంఘాలు కట్టాడు. 14 సంఘాలు. సేవకుడు కాదు, పాస్టర్ ఏం కాదు, కాకుండానే టీచర్గా ఉండి 14 సంఘాలు కడుతూ వచ్చాడు. అంత గొప్ప పరిచయం చేస్తూ వచ్చాడు. ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత ఎందుకు ప్రభు పిలుచుకున్నాడు సేవకు రావడము, దీన్ని నిర్మించడము జరుగుతూ ఉంది. ఈ విధంగా రాబోయే దినాల్లో మా కొరకు, మా పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకు నా హృదయపూర్వక చిన్న పాట పాడతాను. చిన్న పాట. యేసు ప్రభు నన్ను పిలవకపోతే, నన్ను రక్షించకపోతే నేనేమైపోదును? ఈరోజు మిమ్మల్ని నన్ను కూడా యేసు ప్రభు వారు పిలవకపోతే మన జీవితం ఏమైపోతుంది? ఈ మధ్యకాలంలోనే ఒక 4 నెలల క్రితం ఈ పాట రాయడం జరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు ఒక 60-70 పాటలు రాయడం జరుగుతూ వచ్చింది. ఏమైపోదునో, నేనేమైపోదునో,
ఏమైపోదును నేనేమైపోదును నీవే రాకుంటే నీవే లేకుంటే ఏమైపోదుమో మేమేమైపోదుమో నీవే రాకుంటే నీవే లేకుంటే సహాయము చేసావయ్యా నాకు తోడుగా ఉన్నావయ్యా సహాయము చేసావయ్యా మాకు తోడుగా ఉన్నావయ్యా ఏమైపోదునో నేనేమైపోదునో నీవే రాకుంటే నీవే లేకుంటే ఏమైపోదుమో మేమేమైపోదుమో నీవే రాకుంటే నీవే లేకుంటే. ఈరోజు యేసు రాకపోతే మనం ఏమైపోయేవాళ్ళం, మన జీవితం ఏమైపోద్దు, మన బ్రతుకు ఏమైపోద్దు. ఈరోజు రక్షించాడు, ఆయన సహాయం చేశాడు. ఆయన ఇంకా పాట చాలా పెద్దగా ఉంది. దేవుని చిత్తమైతే జూన్ 8, 9 తారీఖు మార్కాపురంలో సువార్త సభలు ఉంటాయి. ఆ సమయంలో పాట రిలీజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ పోయిన సంవత్సరం ఒక పాట రిలీజ్ చేసాం, కృపా కృప యేసయ్య చూపిన మహాకృప అని. మన యొక్క పరిచయం నుంచి ఆ పాట రిలీజ్ చేయడం జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో మా నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ గుడికలో అన్న వచ్చారా, అన్న కూడా వచ్చారు. జ్ఞాపకార్థ గుడికలో ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో ఈ పాటను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. దేవుడి సహాయం. అలాగే మా చిన్న బాబు కూడా ఇదే పాట పాడతారు ఒకసారి. వాడు కూడా పాట బాగా పాడతాడు. అందరికీ ప్రేమ. నా పేరు జోనా జోసెఫ్. కృపా కృపా పాట వరకు కృపా 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 యేసయ్య చూపి మహాకృపా కృపా 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 దేవుడు చూపి దైవ కృపా నాను వీరనియ బాయని నాతో నడచిన నీ కృపా నాను వీరనియ బాయని నాతో నడచిన నీ కృపా 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 దేవుడు చూపి దైవ కృపా భయంకర రోగాలు నన్ను చుట్టగా నా బంధువులందరూ దూరమాయెను శరీరమంతా పాడుగా నాన్నవారు పాడిపోయెను యేసయ్యా నీవు నాతో నుండి నా రోగమును బాపి స్వస్థపరిచావే యేసయ్యా నీవు నాతో నుండి నా రోగమును బాపి స్వస్థపరిచావే నన్ను వీరనియలబాయని నాతో నడచిన నీ కృపా నన్ను వీరనియలబాయని నాతో నడచిన నీ కృపా 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 యేసయ్య చూపిన మహాకృపా. మంచిది. మా కొరకు మా పరిచయం ప్రార్థన చేయండి. మందిరం కూడా చాలా బాగా కట్టుకున్నారన్న,
చాలా సంతోషము. మీరందరూ విశ్వాసులందరూ దైవ సేవకుడికి సహకారంగా ఉండండి, విడిచిపెట్టొద్దు. ప్రతి ప్రార్థనకు రండి. రాబోయే నాల్లో పరిస్థితులు దేవుడు ఇంకా అద్భుతంగా ఈ మందిరాన్ని ఇంకా ఆశీర్వదించి బలపరుస్తారు, పరిచయం దీవిస్తాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మా కొరకు కూడా మీరు ప్రార్థించి మీ అందరికీ